జీవన్ రెడ్డి గారు మేమేమనుకున్నామంటే బీఆర్ఎస్లోకి పోయినాక కామెడీ విలన్ అయిన అల్లు రామలింగయ్యలాగా ఉంటాడేమో అనుకున్నాం. కానీ ఆయన పూర్తిగా ముత్యాల ముగ్గులు రావుగోపాలరావు లాగా మారిపోయిన పరిస్థితి మనకు అర్థమవుతున్నది. తొందరలోనే బీఆర్ఎస్ ఆత్మనెక్కించుకున్నాడు. అబద్ధాల కుటుంబం యొక్క ఆత్మనెక్కించుకొని ఆయన కూడా అబద్ధాలు ఆడుతున్న పరిస్థితి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడే జూమ్ మీటింగ్ అయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో చీఫ్ సెక్రటరీ గారు, బట్టి గారితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, ఎంపీలు వీళ్ళందరూ కూడా ముఖ్య అధికారులు అందరూ పాల్గొన్నారు. దాంట్లో వచ్చిన వాస్తవాలను మేము ముందు పెట్టాలి. ఎందుకంటే తెలియాలి కదా రాష్ట్ర ప్రజానికానికి. 1,40,000 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి భారతదేశంలో రికార్డు స్థాయిలో తెలంగాణ ఈరోజు దిగుబడి వచ్చింది. దాంట్లో మనం రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. మనం భారతదేశంలో ఏ రాష్ట్రం స్వతంత్ర భారతంలో ఇప్పటివరకు చేయలే. ఇప్పుడు అది రీసెంట్గా మనకు ఎన్ని అంటే మొత్తం 50 లక్షల మెట్రిక్ టన్నులు మనం కొన్నాం. ఇప్పటికి 50 లక్షల చిల్లర. ఇంకా 16 లక్షల మెట్రిక్ టన్నులు అనేది లక్ష్యంగా సాగుతున్నది. ప్రతి జిల్లాలో 1,00,000 మెట్రిక్ టన్నుల పెండింగ్ ఉన్నది. అది ఈ వారం రోజుల్లోనే కంప్లీట్ చేస్తామని కలెక్టర్లు అందరూ కూడా చెప్తున్నారు. దానికి సంబంధించిన అంశంలో కూడా హమాలీల కొరత ఉన్నా, లేకపోతే ఏమంటాం లారీల కొరత ఉన్నా, వీటన్నిటిని కూడా ఈరోజు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 7,849 కోట్లు ఈరోజు ప్రొక్యూర్మెంట్కి మనం ఇప్పటి వరకు కేటాయించినాము. ఇంకా 27% మనము ఇంకా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది, చేస్తున్నాం. గతంలో కంటే ఎక్కువ కొనుగోలు సెంటర్లు కూడా పెట్టినట్టుగా ఇప్పుడు అధికారులు చెప్పిన పరిస్థితి. ఇలా ఒక్క వరి రైతుకే మనం ఇప్పుడు ఈ ప్రభుత్వము ఈ 2.5 సంవత్సరాల్లో 45,000 కోట్ల రూపాయల రొక్కమిచ్చిన చరిత్ర. ఒక్క వరి రైతుకే, మిగతా కాదు, వరి మాత్రమే. రైతు సమాజానికి 1,53,000 కోట్ల పైచిలకు ప్రత్యక్ష పరోక్ష బెనిఫిట్ చేసింది ఈ ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకోకుండా పోనీ ఒక మాట అందాం, సెంట్రల్ గవర్నమెంట్ మీద మీరు ఎందుకు ఆలోచిస్తలేరు? సెంట్రల్ గవర్నమెంట్ మీద ఎందుకు విమర్శలు చేస్తలేరు? మనం ఇప్పుడు ఇస్తున్న ఎంఎస్పికి మనం ధాన్యం కొనుగోలు చేస్తున్నాము. దాదాపు 51 లక్షల మెట్రిక్ టన్నులు మనం కొనుగోలు చేసినాం. ఇంకా 8.5 లాక్స్ మెట్రిక్ టన్స్ తొందరలోనే మనం కొనబోతున్నాం. ఇక్కడ మనం కొన్నది కేంద్రం తీసుకోవట్లేదు, మళ్ళీ తీసుకున్న ఈ స్థాయి ఎంఎస్పికి తీసుకోవట్లేదు. అలాంటప్పుడు కేంద్రం మీద మీ ప్రశ్న ఏది? లేదు. ఎందుకు లేదు అంటే మీరు బీజేపీని విమర్శించొద్దని చెప్పింది కదా. ఇప్పుడు లేటెస్ట్గా ఒకవేళ అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసినా, వరి ధాన్యం తడిసినా అదే ధర కొనుగోలు చేయాలని నిర్ణయం మంత్రి గారు తీసుకున్న పరిస్థితి. కాబట్టి ఇంత రికార్డు స్థాయిలో మన దగ్గర ప్రీమియం క్వాలిటీ రైస్, ఎక్స్పోర్ట్ క్వాలిటీ అన్ని రాష్ట్రాలకు మనది ఎక్స్పోర్ట్ అవుతున్న క్రమంలో నీ కాళేశ్వరంలో నుంచి సుక్క నీరు రాకపోయినా రికార్డు స్థాయిలో పంట పండుతుంటే మీకు కళ్ళకు కనబడలేని పరిస్థితి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నేను అంటున్నా, ఇక అక్కడ కొంతమంది గన్నీ బ్యాగ్స్ లేవని, 19 lakhs గన్నీ బ్యాగ్స్ ఉన్నాయంట అవైలబిలిటీలో. గన్నీ బ్యాగ్స్ లేవని, అక్కడ అసలు కొనుగోలు సెంటర్లు ఎవరు లేరని, ఎవరు లేకపోతే ఇట్లా ఏదో జరుగుతుందని, లేకపోతే తాలు తరుగు అంటున్నారు. తాలు తరుగు మీద ఎలాంటి నష్టం 1 కేజీ వచ్చినా కూడా వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ఇప్పుడు మంత్రి గారు చెప్పిన పరిస్థితి మీరు గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇదంతా రాజకీయం. ఇప్పుడు చూడండి, మీ కాలంలో అంటే మీరు కాంగ్రెస్లో ఉన్న కాలంలో, బీఆర్ఎస్ కాలంలో 2021 5,800 పైచిలకు కొనుగోలు సెంటర్లు ఉన్నాయి. 21-22లో 6,609 కొనుగోలు సెంటర్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 22-23లో 7,037 అయితే మేము వచ్చిన దగ్గర నుంచి 7,173 కొనుగోలు సెంటర్లు, 24-25లో 8,378 సెంటర్లు, 25-26లో 8,575 కొనుగోలు సెంటర్లు పెట్టి ఎక్కువ ధాన్యాన్ని సేకరిస్తుంటే
మీకు ఇవన్నీ కనపడకుండా ఎవడో చెప్పింది దీన్ని మాట్లాడమని చెప్పి ఆధారాలు లేకుండా ఉత్తుత్తి మాటలు మాట్లాడి మీ పరువు తీసుకోకండి. ఎందుకంటే నువ్వు ప్రతిసారి అంటున్నావు ఏమని, రేవంత్ పోవాలి కేసీఆర్ రావాలి అని అంటున్నావు. ఇది నీ కోరిక కావచ్చు. కేసీఆర్ పోయిండు, రేవంత్ వచ్చిండు, రేవంత్ ఉంటాడు. 2 సంవత్సరాలకే నీకు నష్టం జరిగిందనో, నీకు కష్టమైందనో, లేకపోతే నీకు పదవులు ఇవ్వలేదనో రేవంత్ రెడ్డి గారిని పొమ్మంటే పోయే పరిస్థితి కాదు. ప్రజలు కోరుకొని ఆశీర్వదించిండ్రు. ఇలా గతంలో ఎమ్మెల్యే ఎంపీ, తర్వాత ఎమ్మెల్యే ఎంపీ పోటీ చేసి ఓడిపోయిన క్రమంలో కూడా మీకు ఆ గౌరవాన్ని పార్టీ ఇచ్చింది. ఆ మేరకు అధిష్టానం ఏఐసీసీ కానీ పీసీసీ కానీ చేసింది. అయినా కూడా ఇలాంటి పనికి మాలిన, లేదంటే ఇంకా చెప్పాలంటే నీతి మాలిన మాటలు మాట్లాడకండి. ఇవాళ రైతుల పంట కల్లాల్లో నుంచి రోడ్ల మీదకి వచ్చి తడిచి అక్కడ కూడా నారు పోసుకునే స్థితికి వస్తే కన్నీళ్లు పెట్టిన రోజులు చూడలేదను. ఇంత పెద్ద ఎత్తున పంట కొనుగోలు చేస్తే ఇప్పటికే 51 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం. అంటే ఎంత పెద్ద ఎత్తున పంట కొనుగోలు జరిగింది. ఎవరు కూడా పండిన 100% పంట ఎవరు కొనట్లేరు, మనమే ఎక్కువ కొంటున్నాము. ఏ రైతు అమ్మినా కూడా అది కళ్ళంలో ఉండకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసే పరిస్థితులు వస్తే మీరు ఈ స్థాయి దిగజారుడు ప్రకటనలు చేసుకుంటూ పరువు ఎందుకు తీసుకుంటున్నారు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. కొంత జీవన్ రెడ్డి మాట్లాడితే ఏదో వాస్తవాలు మాట్లాడతాడని అందరూ అనుకుంటారు కాబట్టి ఇప్పుడు ఇవన్నిటిని కూడా ఇప్పుడు జరిగిన సమావేశానికి సంబంధించిన అంశాలు మీ ముందు పెట్టాల్సి వస్తున్నది. కాబట్టి గుడ్డిగా విమర్శ, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని విమర్శించడానికే మరి కేసీఆర్ నిన్ను తీసుకుండో, లేదంటే రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే నీకు ఇంకేమైనా పదవి ఏదైనా పెద్దది వస్తుందని అనడో కానీ మీ క్రెడిబిలిటీ పోగొట్టుకోవడం అనేది మంచిది కాదు. మీరు మీ యొక్క అస్తిత్వాన్ని కోల్పోయిందనే మాట మీకు తెలుసు ఇప్పటికే. కానీ అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ప్రతిసారి ఒక డైలాగ్ ఇట్లా పెట్టేసి ఎవడో చెప్పినట్టుంది నీకు. రేవంత్ రెడ్డి ఈరోజు రైతు సోదరుడుగా, రైతు పుత్రునిగా రైతుల యొక్క ఆశీర్వాదం తీసుకుంటుండు. ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క శ్రమ మీరు తెలుసు, మీకు అయినా కూడా అట్లా పోవడం ఇష్టం లేదు. అంటే ప్రతిపక్షంలో పోయింది కాబట్టి అంతే. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన, రైతుల పక్షపాతిగా నిలబడుతుంటే ఇట్లా విషం జిమ్మడానికి కనీసం ఆలోచించాల్సిన బుద్ధి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి హితవు తెలియజేస్తూ, ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేయొద్దు. వాస్తవాలను మీ ముందు పెట్టినాం. వీలైతే ఇంకా ఏమైనా రైతు సమాజానికి మేలు చేసే అవకాశం ఉంటే నేరుగా ముఖ్యమంత్రి గారికి చెప్పలేకపోతే చీఫ్ సెక్రటరీ గారికి చెప్పండి. ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయాలు మాట్లాడుతూ రైతులను మోసం చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి హితవు. Subscribe us and press the bell icon for more interesting updates.